హే గాయ్స్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. 2000 రూపాయల విలువ చేసేటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ కోర్స్ని కేవలం 399 రూపీస్కే మన యొక్క యాప్లో, మన యాప్ పేరు వచ్చేసి ఆర్కే ట్యూటోరియల్లో అందచేయడం జరుగుతుందండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఉద్యోగమే మీ లక్ష్యం అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సును పర్చేస్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఈ కాంబో ప్యాక్లో మనకు ఫుల్ క్లాసెస్ ఉంటాయి, 1000కి పైగా. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, 30,000కు పైగా ప్రశ్నలతో. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. వెంటనే డౌన్లోడ్ చేయండి, డెమో క్లాసెస్ విని కోర్స్ పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని చూస్తున్నామండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ జనరల్ సైన్స్ అండ్ మరియు జనరల్ స్టడీస్ పైన ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మీరు ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో, ఇప్పటివరకు చాలామంది కోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. వారంతా కూడా ఈ మోడల్ పేపర్స్ని కూడా రివిజన్ పర్పస్ అయితే యూజ్ చేయండి. చాలా రివిజన్ అయితే అవుతుంది మీకు. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. క్రింది అంశాలను పరిశీలించి సరైన వాటిని గమనించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏ మరియు డి రెండు సరైనవండి. ఏ మరియు డి మాత్రమే. హలోజన్లు సహజ సిద్ధంగా లభిస్తాయి. డి శీతలీకరణగా క్లోరిన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ఈ క్రింది ఏ సూత్రం ఆధారంగా వాషింగ్ మిషన్ అనేది పనిచేస్తుంది? ఈ క్రింది ఏ సూత్రం ఆధారంగా వాషింగ్ మిషన్ పనిచేస్తుందండి? అపకేంద్ర బలము. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఇన్వర్టర్ యొక్క విధి ఏంటి? ఇన్వర్టర్ యొక్క విధి ఆప్షన్ 2. DC వోల్టేజీని AC వోల్టేజీగా మార్చడమే ఇన్వర్టర్ యొక్క ముఖ్యమైన విధి. నెక్స్ట్ వన్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను ఉపయోగించి ఈ క్రింది దృశ్యాలను చూడవచ్చు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉపయోగించి వేటిని చూడవచ్చండి? ఆప్షన్ 3. బ్యాక్టీరియా మరియు వైరస్ల యొక్క నిర్మాణాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. నీరు గడ్డ కడితే దాని యొక్క ఉష్ణం ఏమవుతుంది? ఆప్షన్ 4. మార్పు అనేది ఉండదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది లోహాలు వాటి సాంద్రతలు పెరిగే క్రమంలో అమర్చండి. వాటి యొక్క సాంద్రతలు పెరిగే క్రమము. ఆప్షన్ 1 చూద్దాం 1 by 1. ముందుగా రాగి, తర్వాత లెడ్, తర్వాత బంగారము, తర్వాత ప్లాటినం. ఓకే, నెక్స్ట్ వన్. ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అనేది దేనిని సూచించును? ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అనేది దేన్ని సూచిస్తుందండి? ఆప్షన్ 4. భూమికి సూర్యునికి మధ్య గల దూరాన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. సో గైస్, మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఓకేనా? మరి సూర్యుని యొక్క కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. సూర్యుని యొక్క కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలిస్తే. తెలియకపోతే సూర్యుని యొక్క కాంతి అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. ప్రభావిత పరమాణు వ్యాసార్థము ఏ పరిధిలో ఉంటుంది? 63. ఆన్సర్ ఆప్షన్ 1. 10⁻⁻10 m. నెక్స్ట్ వన్. అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్కు సంబంధించి సరైన అంశం ఏంటి? అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్కు సంబంధించి ఏంటండి క్రింది వాటిలో? పగటి వేళలో అన్ని దిశలలోని నక్షత్రాలు వారు చూడగలరు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. యాక్రోనిమ్ విధానాన్ని ఉపయోగించకుండా మొట్టమొదటిసారిగా లేజర్ను భౌతిక శాస్త్రంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3. ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్. మరుగుతున్న టీ కప్పును ఒక లోహపు టేబుల్ పైన ఉంచినప్పుడు అది ఈ క్రింది విధాన క్రమంలో ఉష్ణోగ్రతను కోల్పోతుంది. ఆన్సర్ ఆప్షన్ 3. ఉష్ణవాహనము, ఉష్ణ సంవాహనము, ఉష్ణ వికిరణము మరియు బాష్పీభవనం అనేటువంటి ఉష్ణం యొక్క ధర్మాల కారణంగా టీ కప్పు దాని యొక్క ఉష్ణాన్ని అనేది క్రమంగా కోల్పోతుంది. నెక్స్ట్ వన్. ఒక వస్తువు యొక్క బరువు. ఆన్సర్ ఆప్షన్ 2.
ధృవాల వద్ద అధికంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద తక్కువగా, ధృవాల వద్ద అత్యధికంగా ఉంటుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏ కారకంను సున్నపు నీరు కలిగి ఉంటుంది? ఏ కారకమును సున్నపు నీరు కలిగి ఉంటుంది? 68 ఆప్షన్ 1 కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వన్. కాపర్ డెమాన్ అను పదము ఏ మూలకాన్ని సూచిస్తుంది? కాపర్ డెమాన్ ఏంటండి? నికెల్. ఓకే, నికెల్ని కాపర్ డెమాన్ అంటాము. నెక్స్ట్. పెట్రోకాప్స్ అను మొక్కలలో అత్యధికంగా ఉండే క్రింది కారకాలు ఏవి? పెట్రోకాప్స్ అనేటువంటి మొక్కల్లో ఏముంటాయండి ఇందులో? ఆప్షన్ 4 ఏ మరియు సి. ఓకే, హైడ్రోకార్బన్లు ఉంటాయి మరియు లిపిడ్స్ అనేటువంటివి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వన్. టాక్సోల్ అనగా ఏంటి? TAXOL టాక్సోల్ ఏంటండి? యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా ఇది పనిచేస్తుంది. యాంటీ క్యాన్సర్ ఏజెంట్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో ఏవి సముద్ర గర్భంలో లభించే గ్యాస్ హైడ్రేట్స్గా పేరుగాంచాయి? ఏంటంటే గ్యాస్ హైడ్రేట్స్. క్రింది వాటిలో ఏవి మరి? ఆప్షన్ 4 డి మాత్రమే. మంచులో చిక్కుకున్న మీథేన్ అణువులు. మంచులో చిక్కుకొని ఉన్నటువంటి మీథేన్ అణువులండి సముద్ర గర్భంలో లభించే గ్యాస్ హైడ్రేట్స్గా వీటిని పిలుస్తారు. నెక్స్ట్ వన్. హస్వదృష్టితో బాధపడుతున్న వ్యక్తికి ఏ రకమైన కటకం ఉపయోగించబడుతుంది? హస్వదృష్టి గల వారికి పుటాకార కటకాన్ని అమరుస్తారు. నెక్స్ట్ వన్. జీవులలో ఎంజైమ్ యొక్క పాత్ర ఏమిటి? జీవులలో ఎంజైమ్ యొక్క పాత్ర. ఆప్షన్ 3 సి మరియు డి. O2ను సరఫరా చేస్తాయి మరియు శక్తిని ప్రసాదిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 జాబితా 2. ఆస్కార్బిక్ ఆమ్లము, డిస్పార్లర్, సెర్పాసిల్, క్లోరోమైసిటిన్. 75 ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1 by 1 చూద్దాం. ఆస్కార్బిక్ ఆమ్లము విటమిన్గా చెప్పుకోవచ్చు. డెస్పార్లర్ అనేటువంటిది అగ్రోకెమికల్ అండి ఇది. నెక్స్ట్ సెర్పాసిల్ అనేటువంటిది ట్రాంక్యులైజర్గా పనిచేస్తుంది. క్లోరోమైసిటిన్ అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలుపు రెక్కల వుడ్ డక్ యొక్క నివాస స్థలము క్రింది వానిలో ఏది? తెలుపు రెక్కల వుడ్ డక్ ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ కనిపిస్తాయి? నమేరి నేషనల్ పార్క్, అస్సాంలో కనిపిస్తాయండి. నమేరి. నెక్స్ట్ వన్. క్రింది అంశాలను పరిశీలించి సరి అయిన వాటిని ఎంచుకోండి. ఓకేనా? 77 ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనదండి. చూద్దాం. పైత్య రసంలో ఎంజైమ్లు ఉంటాయి అనేది కరెక్ట్. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్. వేరుపైన సూక్ష్మ రోమాల ప్రాథమిక పని ఏమిటి? వేరుపైన సూక్ష్మ రోమాల ప్రాథమిక పని. ఆప్షన్ 2 నేల నుండి నీరు ఖనిజాల శోషణ చేయడం అనేది ప్రాథమిక పనిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. సైకస్లోని కొలరాయిడ్ కొరాలాయిడ్ వేర్లపై సాధారణంగా ఈ క్రింది వాటిలో ఏవి నివసిస్తాయి? ఆప్షన్ 4 ఏ మాత్రమే. నీలి ఆకుపచ్చ ఆల్గే. నెక్స్ట్ వన్. ఆర్ సెలెక్షన్, కే సెలెక్షన్. పదార్థాల వాడకం క్రింది అంశాలలో దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 అఫారెస్టేషన్ అండి. ఓకే, అఫారెస్టేషన్. నెక్స్ట్ వన్. జనరల్ అవేర్నెస్. భారతదేశము నేపాల్ సంయుక్తంగా సైనిక వ్యాయామం సూర్యకిరణ్ 18వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? భారత్ మరియు నేపాల్ దేశాలు సంయుక్తంగా నిర్వహించేటువంటి యొక్క సైనిక వ్యాయామం పేరు సూర్యకిరణ్. మరి 18వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగిందండి? ఆప్షన్ 2 నేపాల్లో జరిగింది. నెక్స్ట్. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఇంధన సంరక్షణ దినోత్సవం డిసెంబర్ 14. నెక్స్ట్. దేశంలోనే తొలిసారిగా బయోడీజిల్ను పాక్షికంగా ఉపయోగించుకొని బాంబార్డియర్ Q400 అనే విమానయం ఈ క్రింది ఏ 2 నగరాల మధ్య ప్రయాణము సాగించింది? ఆప్షన్ 3 డెహ్రాడూన్ టు న్యూఢిల్లీ. నెక్స్ట్. 400 మీటర్ల పరుగు పందెంలో ఆసియా క్రీడల్లో భాగంగా స్వర్ణ పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ 4 కమల్జిత్ సంధు గారు. నెక్స్ట్. భాను అతయ్య డాష్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు. భాను అతయ్య ఏం గెలుచుకున్నవారండి?
ఆస్కార్ అవార్డ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ గాను గాంధీ చిత్రానికి లభించింది. నెక్స్ట్, అమెచ్యూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? 1946. నెక్స్ట్ వన్, చోళుల పాలన వ్యవస్థకు సంబంధించి సభ అనగా ఏంటి? సభ. ఆప్షన్ 3, అగ్రహారాల్లో ఉండేటువంటి పెద్దల సభ. నెక్స్ట్, ఏ ఢిల్లీ సుల్తాన్ చౌగాన్ అంటే పోలో క్రీడను ఆడుతూ మరణించాడు? ఆప్షన్ 2, కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ వన్, భారతదేశ విభజన సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరున్నారండి? జేబీ కృపలాని గారు. నెక్స్ట్ వన్, హిమాద్రి అంటే గ్రేటర్ హిమాలయాలు ఉత్తర భాగము సగటు ఎత్తు ఎంత అండి? 6000 మీటర్లు. నెక్స్ట్, దిల్వారా దేవాలయం ఎక్కడ ఉంది? దిల్వారా ఎక్కడ ఉందండి? మౌంట్ అబు, రాజస్థాన్లోని మౌంట్ అబు. ఓకే. నెక్స్ట్ వన్, ఆరావళి పర్వత శ్రేణిలో ఉంటుందండి. ఇది ఒక ప్రముఖ జైన దేవాలయం. నెక్స్ట్, పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? ఎవరండి? స్పీకర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో షెడ్యూల్ ప్రాంతములు షెడ్యూల్ తెగల పరిపాలన గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి? ఆప్షన్ 3, 5వ షెడ్యూల్. నెక్స్ట్, ఈ క్రింది ఏ రాష్ట్రంలో అత్యధిక మడ అడవులు కలవు? ఎక్కడండి? పశ్చిమ బెంగాల్లో ఉంటాయి. వీటినే సుందరవనాలు అని కూడా అంటారు. నెక్స్ట్, 2024 ఏడాదికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్కు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ 3 అండి, డేమిస్ హసాబిస్ యూకే, జాన్ జంపర్ యూకే, డేవిడ్ బేకర్ అమెరికా. నెక్స్ట్ వన్, 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో పాపులర్ అవార్డుల విభాగంలో క్రింది వాటిలో ఏది ఉత్తమ చిత్రంగా నిలిచింది? ఆప్షన్ 3, 12th ఫెయిల్. నెక్స్ట్, డోంగ్రీ భాషను మాట్లాడే ప్రాంతాలు ఏంటి? ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్లో మాట్లాడతారు. నెక్స్ట్, క్రింది వాటిలో భారతదేశంలోని ఏ రాష్ట్రం భూటాన్తో సరిహద్దు పంచుకుంటుంది? భూటాన్. ఆప్షన్ 3, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం ఏది? బ్రహ్మపుత్ర నదిలో ఉంటుందండి. ఇది మన దేశంలోనే. మరేంటది? మజూలీ ద్వీపము. నెక్స్ట్, దాండియా ఏ రాష్ట్రం యొక్క ప్రసిద్ధ నృత్యము? దాండియా రస్ అంటాము. ఎక్కడండి? గుజరాత్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు చాలామంది మన యాప్లో కోర్స్ పర్చేస్ చేశారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. మీరు కూడా తప్పకుండా కోర్స్ పర్చేస్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.